హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి మీ పూజలు. మా పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడే. నేను నిన్న ఊరు నుంచి మా చెట్టుకు మందారం పువ్వుల చెట్టు ఫుల్లుగా పూస్తాయని చూపించాను కదండి, మనకు చిన్న వీడియో పెట్టాను కదా. బాగా నిండుగా ఇచ్చుకున్నాయండి. ఇచ్చిన పువ్వులన్నీ ఒక డబ్బాలో పెట్టేసుకొని మనం ఒత్తకుండా పైన చక్కగా పూలు ఇట్లా మనకు డబ్బాకు అణిగిపోకుండా పువ్వుకు పువ్వు ఇడిగా పెట్టేసుకుంటే చక్కగా మనకు 2-3 రోజులైనా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అలా డబ్బాలో పెట్టుకొని ఈ పూలన్నీ నిన్న ఇచ్చిన పూలండి డబ్బాలో పెట్టేసుకొని తీసుకొని వచ్చేస్తాను నేను. ఈరోజైతే నాకు పూజకైతే ఈ విధంగా చక్కగా సరిపోయినాయి. మధ్యలో రెడ్ పువ్వులు మాత్రం మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉంటే చెట్టుకు ఒక 10 పువ్వులు ఏమున్నాయి ఇవి తీసుకొని వచ్చాను. ఆ మొగ్గలు అయితే నీళ్ళల్లో వేస్తానండి. ఇప్పుడు మనకు మొగ్గలు ఉన్నాయి తెచ్చుకొని నీళ్ళల్లో వేసుకునే ఇచ్చుకుంటాయండి. ఇచ్చిన పువ్వులు తెచ్చుకున్నా కానీ బస్సులో అయితే తెల్లారి లోపల మనకు ఉడిగిపోతాయి. కానీ మనం పగలు బయలుదేరేది అయితే చక్కగా డబ్బాలో మనకు ఉడిగిపోకుండా నలిగిపోకుండా అలా పెట్టేసుకొని నీట్గా పెట్టుకొని ఆ డబ్బా తేయంగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా బాగుంటాయండి. మందార పూలు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు అయితే ఈరోజు మందార పూలతో నిండుగా అమ్మవారికి అలంకరణ చేసుకొని నాకు ఉన్నంతలో పూజ చేసుకున్నప్ప చాలా బాగుంది. నాకైతే మంచి కళగా అనిపిస్తుంది. ఈ పువ్వుకు అందం ఏంటంటే మధ్యలో రెడ్ కలర్ వచ్చింది కదా, దానివల్ల చాలా అందంగా ఉందండి. చాలా బాగుంది. చక్కగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ మా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ చేయండి. మీ పూజలు అయిపోయినాయా? ఇక్కడ బాబా దగ్గర కూడా ఇలా మందార పూలు మాల వేసేసుకొని చక్కగా పూజ అయితే బాబా దగ్గర కూడా కంప్లీట్ అయిపోయిందండి. మొగ్గలు తెచ్చానండి కదా, కొన్ని రెడ్ పూలు ఈ బిస్కెట్ కలర్ పూలు 2 ఉన్నాయి కదా, ఆ మొగ్గలు నీళ్ళల్లో వేసి పెడితే ఇచ్చుకున్నాయండి. ఈ రేపుడు కోసం డబ్బాలో పెట్టేసుకున్నాం. ఇలాంటి డబ్బాలో పెట్టేసుకొని తెచ్చానండి నిన్న. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే మాత్రం ఇలాంటి డబ్బా